ఏమైంది ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకో తెలియదు. ఏదో అయింది సంథింగ్ యాక్సిడెంటా లేకపోతే ఏంటి? యాక్సిడెంట్ అయితే అయింది. అంబులెన్స్ అయితే ఆగింది కానీ ఇక్కడ వెహికల్స్ 12 లక్షలు అంట. అదైతే ఎంత నాది కిషోరానా? 10. మా వాళ్ళు బాగా రిచ్ కిడ్స్ 12 లక్షలు పెట్టి బళ్ళు కొంటున్నారు. ఏరియాకి ఒక స్పెషల్ నేమ్ రావాలి అని చెప్పి వాళ్ళు అప్రాక్సిమేట్లీ 500 కిలోస్ ఆఫ్ ది గోల్డ్ యూజ్ చేసి ఈ డ్యామ్ ని బిల్డ్ చేశారు. సో ఆ టైంలో మీకు నవాబుల గురించి తెలిసిందే కదా, ఏదో ఒక స్పెషలైజేషన్ లేని వాళ్ళు బిల్డ్ చేయరు. సో హాయ్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఏంటంటే మేము శనిగరం వాటర్ ఫాల్స్ అని ఉంది ఒక ఏరియా సిద్దిపేట దగ్గరలో. సో ఆ వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 5:30, 6 కంటే మా వాళ్ళు వచ్చే వరకు 7:30 అట్లయింది అనమాట. ఇంకిప్పుడు 7:30కి బయలుదేరాలి. ఇప్పుడైతే మేము ఇదే చాయ్ బంక్ కేఫ్ అని ఇక్కడ పెట్టుకున్నాము మీటప్ పాయింట్. మన బైకర్స్ మొత్తం 6 బైక్స్ ఉన్నాయి అనమాట. అందులో లైక్ కవాసకి వర్సెస్ ఒకటి, బెనెల్లీ టీఆర్కే అండ్ ట్రాంప్ 2 బండ్లు. సో యాజ్ యూజువల్ మన హిమాలయన్, KTM అడ్వెంచర్ అండ్ హిమాలయన్ 450 ఆల్సో. సో దీస్ ఆర్ ది బైక్స్ అనమాట. ఇప్పుడు అట్ ప్రెసెంట్ అయితే మీటప్ పాయింట్ లో ఉన్నాము. ఇంకా మీటప్ పాయింట్ నుంచి డైరెక్ట్ గా వాటర్ ఫాల్ కొట్టేసి సో లొకేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేసి అండ్ దెన్ రిటర్న్ కమ్ బ్యాక్ అనమాట. ఈవినింగ్ టైం కల్లా వచ్చేద్దామని. సో చూద్దాం ఈ రోజు బ్లాగ్ అయితే ఎలా ఉంటుందనే చూద్దాము. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇండియన్ రైడర్ 09. థ్యాంక్ యూ. సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అయితే కంప్లీట్లీ కరీంనగర్ రూట్. శనిగరం వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అవుతున్నాము. దగ్గరగా మనకి శనిగరం వాటర్ ఫాల్స్ నుంచి కరీంనగర్ జస్ట్ ఒక 40 to 50 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ రూట్ కంప్లీట్గా ఇంకా క్లియర్గా చెప్పాలంటే సిద్దిపేట రూట్ అనమాట. సిద్దిపేట వెళ్ళే రూట్ ఈ హైవే నుంచి మనం ఇప్పుడు శనిగరం వాటర్ ఫాల్కి అయితే రీచ్ అవుతున్నాము. సో ఇప్పుడైతే బ్రేక్ ఇచ్చాం, ఓన్లీ పెట్రోల్ బ్రేక్. సో ఫ్యూయల్ కొట్టించుకొని ఇంక మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట. ఏం కిషోర్ అన్న, పెట్రోల్ కొట్టించుకోకుండా వస్తే ఎట్లా అన్న? పెట్రోల్ కొట్టించుకోకుండా వస్తే ఎట్లా అన్న చెప్పు. ఏవో తేడా కొట్టిందంట నైట్. మార్నింగ్ పెట్రోల్ కొట్టింది. ఎంత ఉంది పెట్రోల్ కాస్ట్? 107, ₹107.64. 111 నుంచి 107 పడింది కదా. ఇంతకుముందు టాప్ అంటే 111 కాదులే, కానీ ఐ థింక్ 109 నేను చూశాను. 109, 110 నేను చూశాను హైదరాబాద్లో. బ్రో బండి ఎక్కొద్దు. మీరు పక్కన నుంచి దిగితే దిగండి ఫోటోలు, బండి మాత్రం ఎక్కొద్దు. ప్రేక్షకులు ఫోటోలు దిగుతున్నారు. బ్రో ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి బ్రో. యాక్టివా మీద వీలు కొట్టచ్చు, సీట్ మీద కొట్టలేం కదా. మాది వీలీ బ్యాచ్ కాదు బ్రో, మాదంతా రైడింగ్ బ్యాచ్. మేము వీలీలు స్టంట్లు మేము చెయ్యం. సో ఫ్యూయల్ బ్రేక్ అయితే అయిపోయింది అనమాట. సో స్టార్ట్ అవుతున్నాం. శనిగరం వాటర్ ఫాల్స్ ఇంకా 58 కిలోమీటర్స్ ఉంది. సో మ్యాక్సిమం 1 అవర్లో రీచ్ అయిపోతాము. SKR టోల్ ప్లాజా. ఓకే, 2-వీలర్ ఉంటే ఇదే ప్లస్ పాయింట్ అప్ప. టోల్ ప్లాజాల దగ్గర ఆగే పని లేదు, చక్కగా టోల్ కట్టే పని లేదు. అదొక బెనిఫిట్ ఉంటుంది 2-వీలర్ ఉంటే. అంటే 2-వీలర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు లాంగ్ జర్నీకి చక్కగా 2-వీలర్ వాడుకో. ఇంట్రెస్ట్ ఉంటే నేను నడపగలుగుతాము అనేవాడు. ఎందుకంటే చక్కగా టోల్ ప్లాజాలు ఉండవు. మన చిన్న చిన్న రోడ్లో కూడా ఈజీగా ట్రావెల్ చేయవచ్చు. ఏమైంది ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకో తెలియదు. ఏదో అయింది సంథింగ్ యాక్సిడెంటా లేకపోతే ఏంటి? యాక్సిడెంట్ అయితే అయింది. అంబులెన్స్ అయితే ఆగింది కానీ ఇక్కడ వెహికల్స్ కనపడలేదు. మేబీ ఆ రోడ్లో అయి ఉండొచ్చు యాక్సిడెంట్. ఆ రోడ్లో యాక్సిడెంట్ ఒక 4 అయితే అయినట్టుంది.
సో నేను చెప్పాను కదా, ఆ రోడ్లో యాక్సిడెంట్ అయింది అనమాట. మేము ఇటు రోడ్ నుంచి వెళ్తున్నాం, ఆ రోడ్ నుంచి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది, అందుకే అక్కడ అంబులెన్స్ కూడా ఆగుంది. సో అదే ఇష్యూ. ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత పద్ధతికి వెళ్తే అంత బాగుంటుంది. హైవేలో నువ్వు స్పీడ్ వెళ్ళాలంటే హైవే క్లియర్గా ఉన్నప్పుడే ట్రై చేయొచ్చు, కానీ నార్మల్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు స్లోగా వెళ్తేనే బెస్ట్. ఇదే నా సజెషన్ అనమాట. సో ఇంకా వాటర్ ఫాల్కి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఈ సిద్దిపేట హైవే కంటిన్యూషన్ కరీంనగర్ వరకు అయితే వెళ్తుంది. మేము ఇంకో నెక్స్ట్ 20 కిలోమీటర్స్ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట కుడివైపు. అక్కడి నుంచే మనకి శనిగారం వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంది. ఆల్రెడీ మేము ఈ వాటర్ ఫాల్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము అనమాట. ఇంకా 1 కిలోమీటర్ ఉంది ఎగ్జాక్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తా ఈ ఎలా ఉందనేది, ఏంటి అనేది వాటర్ ఫాల్ అసలు ఎక్స్ప్లోరింగ్ మాకైతే తెలియదు. మధ్యలో అట్లనే మొన్న ఈ మధ్యనే తెలుసు కదా, బ్లాగుల్లో చూశారు కదా, ఎల్బీ నగర్ వాటర్ ఫాల్ అని చెప్పి వెళ్తే, కానీ అక్కడ తీరా వాటర్ ఫాల్ లేదు కదా. సరే సరే ఓకే, బూతులు వద్దు బ్లాగ్లో. ఓకే, దిస్ ఈజ్ వాటర్ ఫాల్ కాదు యాక్చువల్లీ, ఇది రిజర్వాయర్ మీద నుంచి వాటర్ వస్తాయి. సో వి జస్ట్ రీచ్డ్ ద లొకేషన్. ఇది మా మనుషులు నిర్మించిన వాటర్ ఫాల్ ఇది. సో ఇప్పుడే లొకేషన్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. మొత్తం బైక్స్ అన్నీ పార్కింగ్ అయితే చేసేసుకున్నాము. ఇంకా మీకు తెలిసిందే కదా, బైకులు కానీ పిల్లలకి కాంబినేషన్ బాగుంటుంది. సో బైక్లన్నీ ఆగి వాటి సౌండ్లు అనగానే మన లోకల్లో ఉండే పిల్లలంతా వచ్చి చూస్తున్నారు ఆ బైకుల గురించి. అన్న ఈ బైక్ ఎంత అని అడుగుతున్నారు. అసలు వాళ్ళ కథ ఏంది, ఆడ మాటలో చూడండి మామూలుగా ఉండదు. బళ్ళు అది నింజా వర్సెస్ నింజా కాదు, సారీ కవాసకి వర్సెస్ నింజా అనేది మోడల్, కవాసకి బ్రాండ్ కదా. ఏంటిది ఇదా? ఎంత ఎందుకుంటుంది అది, అలా మనిషి కూర్చున్నాడు చూడాడు ఆయన. ఇదంతా ఎంత పెట్టుకో అన్న, పిల్లలు అడుగుతున్నారు. 10 ఎంత 8 కదా, 8 అన్న, 8 12 లక్షలు అంట. అదైతే ఎంత అన్నది చూసారన్నా? మా వాళ్ళు బాగా రిచ్ కిడ్స్, 10-12 లక్షలు పెట్టి బళ్ళు కొంటున్నారు. ఏది నన్ను ఎందుకు వేసుకుంటారు మధ్యలో? ఏంటిది యూట్యూబ్ ఛానలా? అదొచ్చు నా బండి మీదే ఉంటుంది యూట్యూబ్ ఛానల్ నేమ్. మీరు ఫాలో అయితే ఫాలో అవచ్చు. కిషోర్ ద రైడర్, ఇండియన్ రైడర్ 09 ఇండియన్ రైడర్. ఇది KTM అడ్వెంచర్ అనమాట. ఇదేమో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. అది హిమాలయన్ 411 ఓల్డ్ మోడల్, అది ఇంకో హిమాలయన్ కొత్త మోడల్. హాయ్, సో మేము ఇప్పుడైతే రైడ్ అయిపోయింది, వాటర్ ఫాల్ అయితే రీచ్ అయిపోయినాము. సో ఇది వాటర్ ఫాల్ అంటే మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్, ఇది న్యాచురల్ వాటర్ ఫాల్ అయితే కాదు. ఇది ఐ థింక్ ఇక్కడైతే ఎప్పుడు వాటర్ ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి వాటర్, కానీ లోతు అయితే మాత్రం గట్టిగా ఉంది. ఇన్ కేస్ ఈత వచ్చు మీకు, మా ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళైతే ఈత వేయండి అంతే. సో వాటర్ ఫాల్ అయితే చూపిస్తాను ఒకసారి లొకేషన్, అంతే కదా. బేసికలీ వాటర్ ఫాల్ అని ఏం కాదు, వాటర్ ఏంటంటే నిండి గారుతున్నాయి, కాకపోతే అది మంచి సీనిక్ ఉంది. అండ్ వాటర్ కూడా ఫుల్ ఉండడం కూడా మనకు ఈ వ్యూ దొరుకుతుంది. అండ్ వచ్చినప్పుడు మాత్రం ప్లాస్టిక్లు అవన్నీ పడేయకూరి ప్లీజ్, అదొక రిక్వెస్ట్. అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. సో జనాలకి అందరు తెలవాలి, కాకపోతే వచ్చి ఖరాబ్ మాత్రం చేయకూడదు, అదొక రిక్వెస్ట్ అందరు. అసలే హైదరాబాద్లో మీకు వీకెండ్ స్పాట్స్, వీకెండ్ గేట్వేలు చాలా తక్కువ అయిపోయినాయి ఇప్పుడు నవే డేస్. సో అవి ఉన్నాయి, ఎలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేయాలంటే మాత్రం వాటిని నాశనం అయితే చేయకూడదు. పర్లేదు అంటే బ్రోన్ కూడా అడుగుదాం ఒపీనియన్ ఏంటంటే, ఫెలో రైడరే, సో అతని ఒపీనియన్ కూడా అడుగుదాం. చెప్పు నీ ఒపీనియన్ చెప్పు అబౌట్ వాట్ ప్లేస్. ఓకే, ఊరోళ్ళు కొంచెం బ్యాక్ ఉన్నారు, సో డోంట్ వచ్చి చూసి ఎంజాయ్ చేసి పోండి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్.
అండ్ ఇక్కడ చాలా చాలా వేస్ట్. ఇక్కడ నైట్ తాగేసి బాటిల్స్ పడేసినారు. డోంట్ డూ దట్ ప్లీజ్. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. వచ్చి ఎంజాయ్ చేసి చూసి పోండి. మీ వల్ల ఒకరు ఎఫెక్ట్ కావద్దు, ఇంకొకరు నేచర్ ఎఫెక్ట్. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ప్లేసెస్లోకి వచ్చి తాగి బాటిల్స్ పగలగొట్టి అట్లయితే చేయొద్దు. ఎందుకంటే దానివల్ల ఇంకోటి బాధపడతాడు. అట్ ద సేమ్ టైం నేచర్ ప్రాబ్లం అయితే. చిన్న చిన్న వానలకు వరదలు వస్తున్నాయి భయ్య. ఇలాంటి వాటి వల్లే ఇప్పుడు వెళ్ళే ప్లేస్లు ఇవన్నీ వాటర్ అంతా బయటికి వెళ్ళేది. మనం అవి ఇవన్నీ అడ్డవేసి బ్లాక్ చేస్తే సో అప్కమింగ్ డేస్లో ఇవే వస్తాయి ప్రాబ్లమ్. సో డోంట్ కిల్ ద బ్యూటీ అంతే. సో మార్నింగ్ నేను చెప్పినట్టు మేము ఇప్పుడు రీచ్ అయింది అయితే శనిగరం వాటర్ ఫాల్స్. అది ఇదే. సో శనిగరం వాటర్ ఫాల్స్ అనేది ఇది మీకు కరీంనగర్ నుంచి 25 to 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. సో ఈ ఊరి పేరు కూడా శనిగరమే. వెంటనే వెరైటీగా ఉన్నా కానీ దీని పేరు అయితే అదే. అండ్ ఇది వాటర్ అయితే మీకు శ్రీశైలం నుంచి వచ్చే కృష్ణా కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ సైడ్ నుంచి, అంటే కెనాల్ నుంచి ఒక చిన్న కాలువ, అలానే ఇంకా మీకు మధ్య మధ్యలో పంటకాలు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే వాగులు వంకలు ఏవైతే ఇవన్నీ కలిసి ఇక్కడికి వాటర్ స్టోరేజ్ అవుతుంది. ఇది డ్యామ్ అనేది కంప్లీట్లీ 2 స్ప్లిట్స్ అయింది అనమాట. మీకు మధ్యలో కనిపించే ఆ కొండ, ఆ కొండ ఏదైతే ఉందో ఆ కొండకు అటు సైడ్ అంటే అటు పక్కన ఇంకొకటి ఉంది ఇలాంటి డ్యామే, మళ్ళీ ఇటు సైడ్ ఒకటి ఉంది అనమాట. ఈ రెండు కలిపితేనే కంప్లీట్ రిజర్వాయర్. వీళ్ళు ఏంటంటే తెలివిగా ఇదే ఏరియాలో వాటర్ ఎక్కువ స్టోర్ అవుతున్నాయి అని, అంటే ఇది యాక్చువల్లీ స్టోరీ వచ్చే వరకు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి స్టార్ట్ చేశారు బిల్డ్ కన్స్ట్రక్షన్ అనేది. కానీ మధ్యలో వాటర్ వల్ల గొడవలు అవటం, లేకపోతే ఏరియా వల్ల గొడవలు అవటం, లేదంటే యుద్ధాలు జరగడం తెలియదు కానీ దీన్ని ఆపేశారు. దాని తర్వాత మళ్ళీ 1800 ఇయర్లు అంటే అప్రాక్సిమేట్లీ ఆఫ్టర్ 250 ఇయర్స్ బ్యాక్ తర్వాత నిజాం నవాబులు ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాకు ఒక స్పెషల్ నేమ్ రావాలి అని చెప్పి వాళ్ళు అప్రాక్సిమేట్లీ 500 కిలోస్ ఆఫ్ ది గోల్డ్ యూజ్ చేసి ఈ డ్యామ్ని బిల్డ్ చేశారు. సో ఆ టైంలో మీకు నవాబుల గురించి తెలిసిందే కదా, ఏదో ఒక స్పెషలైజేషన్ లేని వాళ్ళు బిల్డ్ చేయరు. సో ఆ స్పెషలైజేషన్ ఏంటంటే గోల్డ్తో బిల్డ్ చేయడం అనమాట. సో తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఇది నిజాం పరిపాలన గవర్నమెంట్లో కలిసిన తర్వాత ఆ అప్కమింగ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ 500 kg గోల్డ్ అనేది కరిగించి దాన్ని మన కరెన్సీ రూపంలో చేంజ్ చేసి ఇంకొంచెం గవర్నమెంట్ నుంచి కరెన్సీ యాడ్ చేసి ఈ డ్యామ్ని బిల్డ్ చేశారు. దాని తర్వాత రీమోడల్ చేస్తూ వచ్చారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న డ్యామ్ కూడా రీసెంట్గా రీమోడల్ చేశారు. అంటే ఆల్రెడీ ఉన్న డ్యామ్ని వీళ్ళు పైన ఇంకా రీమోడల్ చేసుకుంటూ వచ్చారు. ఇది కంప్లీట్లీ ఇట్స్ నాట్ ఏ వాటర్ ఫాల్, న్యాచురల్ వాటర్ ఫాల్ అయితే కాదు, ఇది మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్. అంటే డ్యామ్ పైనుంచి వాటర్ వస్తున్నాయి. సో ఇదనమాట ఈ ఊరి చరిత్ర. మీరు కాకపోతే ఒకటే రిక్వెస్ట్, ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత మీరు మీ ఎంజాయ్మెంట్ చేయండి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. కానీ మీరు ప్లాస్టిక్ని మాత్రం ఇప్పుడు వేస్ట్ చేయొద్దు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదంతా ఆల్రెడీ జనాలు వచ్చి వాళ్ళు పడేసిన ప్లాస్టిక్ కరెక్ట్ అది అలా ఉండిపోయింది అనమాట. సో నేను చెప్పేది ఒకటే, మీరు మీ ప్లాస్టిక్ని కనుక క్యారీ చేస్తే దాన్ని మీ క్యారీ బ్యాగ్స్లోనే వేసుకొని వెళ్ళిపోండి తప్పితే మీరు ఇలాంటి ప్లేసుల్లో పడేయద్దు. అండ్ ఎప్పుడైనా నేచర్ని మాత్రం మీరు డిస్టర్బ్ చేయొద్దు. అండ్ డోంట్ కిల్ ద న్యాచురల్ బ్యూటీ. మీకు ఇది ఉంటేనే మన లైఫ్ స్టైల్ అనేది సాగుద్ది అనమాట. వాటర్ కానీ ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్ లేని మన లైఫ్ స్టైల్ ఉండదు. సో అది అందరికీ తెలుసు, దాన్ని మాత్రం ఫాలో అవ్వండి. అట్లనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ అయితే ఇంకా ఫ్యూచర్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ రైడ్స్ కూడా చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం వీడియో రికార్డ్ చేస్తుంది ఏఆర్ ఆటోమోటివ్స్. హీఈస్ ద పర్సన్ అనమాట. సో అతని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనోడు రీసెంట్గా మోటో వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేశాడు. మంచి మంచి లొకేషన్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. థ్యాంక్ యూ, లవ్ యూ. సో ఇదేనమాట మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్. దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా. సో మా వాళ్ళంతా వెయిటింగ్. అండ్ వినాయకుడి విగ్రహాలు అయితే పడేశారు. పిఓపి బొమ్మలు అయితే ఆల్మోస్ట్ వాడద్దు, ఎందుకంటే అది చూడండి కరగటానికి ఇంకా టైం పట్టింది. అప్పుడిప్పుడు వినాయక చవితి అయిపోయింది. ఇదే అనమాట ద బ్యూటిఫుల్ మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్. ఇది మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్, మనుషులు నిర్మించిన వాటర్ ఫాల్ అనమాట. వాటర్ ఫాల్ ఏం కాదు, నాకు అన్న చెప్పినట్టు పైనుంచి నీళ్ళు ఎక్స్ట్రా నీళ్ళన్నీ దీని మీదకి వస్తాయి. సో వర్షాకాలంలో ఇప్పుడే ఇలా ఉందంటే వర్షాలు పడితే ఇంకా ఘోరంగా ఉంటుంది. సో వాటర్ ఫాల్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇంక ఇక్కడ నుంచి ఆల్రెడీ హైదరాబాద్ రిటర్న్ అయిపోయాం అనమాట. సో ఇంకొక నాకు తెలిసి
80 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ మేము ఒక 2.5 అవర్లో అయితే రీచ్ అయిపోతాము. ఎర్లీ మార్నింగ్ కనుక మీరు స్టార్ట్ అయితే ఈ వాటర్ ఫాల్కి, మీరు వాటర్ ఫాల్ కంప్లీట్ చేసుకోవడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 6:30 కనుక స్టార్ట్ అయిపోతే మీరు బ్రేక్ఫాస్ట్ టైం కల్లా వాటర్ ఫాల్కి రీచ్ అవుతారు. అండ్ దెన్ లంచ్ టైం కల్లా మీరు ఆల్రెడీ రిటర్న్ హైదరాబాద్ అయిపోతారు అనమాట. హైదరాబాద్కి నాకు దగ్గరలో ఉన్న ది బెస్ట్ ప్లేస్ ఇదే అనమాట. మీకు ఫ్రీగా ఉన్న టైంలో కంపల్సరీ విజిట్ చేయండి. అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఇండియన్ రైడర్ 09. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. నాకు దానివల్ల కొంచెం యూజ్ ఉండొచ్చు. అండ్ అదే నాకు బూస్ట్ అనమాట. అప్కమింగ్ వీడియోస్ ఇంకొంచెం బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ ఇండియన్ రైడర్ 09.